స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. కరుణా కిరీటము అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యాన్ని మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ మరి తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని, మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉండినట్లయితే దయచేసి ఫోన్ కాల్ ద్వారా కానీ లేదా కామెంట్స్ రూపంలో కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. లేఖనము కీర్తనలు 103వ కీర్తన 4వ వచనము, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. స్నేహితులారా, ఒక మనిషి కిరీటము ధరించినాడు అనుకోండి, తల మీద ఆ కిరీటము ఉంచబడతా ఉంది. తల మీద అనగా ఉన్నతమైనటువంటి స్థానంలో, ప్రాముఖ్యమైనటువంటి స్థానంలో, అన్నిటికంటే పై స్థానంలో ఈ కిరీటము ధరింపజేయబడతా ఉంది. సాధారణంగా రాజులు, రాణులు వారి యొక్క అధికారానికి సూచనగా, అధికారం కలిగినటువంటి వ్యక్తులు వారి నిర్ణయాధికారానికి సూచనగా, ఆయా ఆట పాటలలో గెలిచినటువంటి వారు గెలుపునకు, వారి యొక్క సంతోషమునకు సూచనగా ఈ కిరీటములను ధరించేటటువంటి వారుగా ఉన్నారు. ఏ వ్యక్తి అయినా కానివ్వండి, ఒక కిరీటము అతనికి ధరింపబడినదంటే అతడు ఇతర వ్యక్తుల కంటే ప్రత్యేకమైన స్థానంలో ఉండినటువంటి వాడని, ప్రాముఖ్యమైన స్థానంలో ఉండినటువంటి వాడని. స్నేహితుడా, ఈ సమయంన నీవు లోకంలో అందరికంటే క్రింది స్థాయిలో ఉన్నవాడవైనా, అందరికంటే పేదవాడవైనా, అందరికంటే వెలివేయబడిన వాడవైనా, ఏ ఆస్తిపాస్తులు అంతస్తులు లేనటువంటి వాడవైనా, నీవొక ప్రత్యేకమైనటువంటి వాడవే, నీవొక ఉన్నతమైన స్థానంలో ఉండినటువంటి వాడవే. ఏ రోజు అయ్యో నేను ఏమీ లేనివాడనే, నా ధరించుకోవడానికి మంచి వస్త్రాలు, వెండి బంగారములు, గృహంలో విలువైన వస్తువులు లేవే అని కృంగిపోకు, నిరాశ నిస్పృహలలోనికి వెళ్ళిపోకు. ఎందుకనంటే దేవుడు నీకు ఒక ప్రత్యేక కిరీటాన్ని ధరింపజేసి ఉన్నాడు. నువ్వు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తివని, నియమించబడినటువంటి వ్యక్తివని, లోకంలో ఇతర వ్యక్తులకు లేనటువంటి ధన్యత, ఇతర వ్యక్తులకు లేనటువంటి అవకాశము నీ జీవితంలో ఉన్నది అని దేవుడు తన లేఖనం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ గొప్పతనాన్ని, ఆ ఆశీర్వాదాన్ని నీకు గుర్తు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నిజమే కదా, కిరీటము అధికారాన్ని, ఆనందాన్ని, విజయాన్ని, సంతోషాన్ని తెలియజేయచ్చు ఉన్నది కదా. సహోదరుడా, ఈ దినాన నీవెందుకు ప్రత్యేకమైన వాడవంటే, నీవెందుకు ఉన్నతమైనటువంటి వాడవంటే, దేవుడు తన ఉన్నతమైనటువంటి కరుణను, దేవుని యొక్క కరుణను నీకు కిరీటముగా ధరింపజేసి ఉన్నాడు. లోకంలో వేరే వ్యక్తులకి ఈ ధన్యత లేదేమో స్నేహితులారా. ఇతరులు ఆయనను గ్రహించినటువంటి వారికి, ఆయన ఆలోచనలు లేనటువంటి వారికి, ఆయన మీద ఆధారపడినటువంటి వారికి ఈ ధన్యత లేదేమో కానీ, నీ జీవితంలో ఈ ధన్యత, ఈ ప్రత్యేకమైన అవకాశాన్ని దేవుడు నీకు అందించినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని కరుణ నీకు కిరీటముగా ధరింపజేయబడి ఉన్నది. దేవుని కరుణ మనలను కాపాడగలదు స్నేహితులారా. ఏ పరిస్థితులైనా ఉండని, ఎటువంటి ప్రమాదంలైనా ఉండని, ఎటువంటి ఆటుపోట్లైనా ఉండని నిన్ను కాపాడగలదు, రక్షించగలదు.
ఏ బంధకాలలో నువ్వు ఉన్నావో, ఏ నిరాశ నిస్పృహలతో నువ్వు ఉన్నావో, ఏ అనారోగ్యమో, ఏ సాతాను చెర, అప్పుల ఊబి, అనారోగ్య సంబంధమైన బంధకాలలో నువ్వు ఉన్నావో, వాటి నుండి నిన్ను దేవుని కరుణ బయటకు తీసుకొని వచ్చి నీకు ఆయుష్ను, ఆరోగ్య బలాన్ని, విజయాన్ని అందించగలదు. అది కూడా దేవుడు నీ జీవితంలో మొదటి స్థానాన్ని, అంటే నీ తల మీద కిరీటాన్ని ఉంచినాడు కదండి, ఆ కరుణ అనేదే దేవుడు మొదటి స్థానాన్ని నీ జీవితంలో అందించినటువంటి వాడుగా ఉన్నాడని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, నీ పరిశుద్ధ నామమునకు వందనాలయ్యా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించుచున్న దేవుడవు, మమ్ము ఎంతగానో ఆశీర్వదించుచు ఉన్నటువంటి రక్షకుడవు. ఈ లోకంలో మేము వెలివేయబడిన వారముగా, విడువబడిన వారముగా, మరువబడిన వారముగా, ఏ వేళ ఉన్నత స్థితి లేనటువంటి వారంగా ఉండవచ్చు. అట్టి మమ్మను కనికరించి మీ ఉన్నతమైనటువంటి కరుణను మాకు కిరీటంగా ధరింపజేసి ఉన్నావు. మేము ఆపదలో, ఆయాసంలో, పోరాటంలో, బంధకాలలో ఉన్ననాడు మీ కరుణ మమ్మల్ని విడిపిస్తూ ఉన్నది కనుక మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, ఈ ప్రార్థనలలో ఏకీభవించుచు ఉన్న నీ ప్రియబిడ్డల జీవితంలో కూడా మీ కరుణను అనుగ్రహించి వారి బలహీనతలను దూరపరచుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి కాపాడునుగాక. ఆమెన్.